చేస్తూ కానీ ఆ దాంట్లో పడిపోయి కొంచెం అతను ఎక్కువ ఇది బిహేవ్ చేయొచ్చు తప్ప అతను రాంగ్ మిస్బిహేవ్ చేసేటువంటి వ్యక్తి కాదు. అతను ఏం తెలుసు, ఇప్పుడు మట్టి బిడ్డ నుంచి వచ్చిండు. బిగ్ బాస్లో మీరు డిఫెన్స్లో చూశారు, అతని ఆటలో చూశారు, అతని నడవడికలో చూశారు, ప్రతిదీ మీరు చూశారు కదా. ప్రపంచ మన తెలుగు అభిమానులందరూ చూశారు కదా, మీకు తెలిసిందే కదా. ఏమంటున్నా అంటే నేను సెలబ్రిటీలను ఏదైనా చిన్న పొరపాట్లు ఉంటే చిన్నగా మందలించడం వరకే ఉండాలి, కానీ కటకటాల వరకు నేను నెట్టడం మాత్రం కొంచెం బాధాకరం. ఈ సందర్భంగా మా పోలీస్ అన్నలందరికీ కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి మేము ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటాం. మా కళాకారులకు రేపటి రోజున వాళ్ళే మాకు రక్ష, వాళ్ళు మాకు శిక్ష అని మేము అనుకోవట్లేము. పోలీస్ అన్నలు మాకు ఎప్పుడు శిక్ష కాదు, వాళ్ళు మాకు రక్ష అని కోరుకుంటూ అన్న వాళ్ళకు కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క అంటే బార్డర్లో సైనికుడు ఎలా అయితే ఉంటాడో మా ప్రతి ఇంటి కుటుంబానికి వాళ్ళే సైనికులు, మా కుటుంబాలకి. అలాంటి మా కళాకారులకు ఏ ప్రోగ్రాం పైనా మళ్ళీ వాళ్ళే మాకు కావాలి కాబట్టి వాళ్ళకి నేను నమస్కారం చేస్తున్నాను. ఎప్పటికైనా మేము శిరస వహించే ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ. మనుషులే మీరు మీ ఫ్యామిలీస్ గురించి ఆలోచించండి. కొంచెం విచక్షణ జ్ఞానంతో ప్రవర్తించి మీరు ఇబ్బంది పడొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.